రవిగ్రహ అనుకూలతకు. రవిగ్రహం అంటే ఎవరు? ఆయన ఆత్మకారకుడు, అదేవిధంగా తండ్రికి కారకుడు. మన తండ్రి అంటే రవి. మరి ఆ రవిగ్రహం అంటే ఓపెన్ ప్లానెట్. ప్రభుత్వ అధికారులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే రవిగ్రహం బాగుండాల. మరి ఏదో ఒక మినిస్టర్ కావాలంటే రవిగ్రహం బాగుండాల. అంటే అందరికి తెలిసిపోతారు వాళ్ళు. రవిగ్రహం ఎట్లయితే వస్తే ప్రపంచం అంతా అందరూ సూర్యుని చూస్తారో, సూర్యుడు కానీ ఒక నెల రాకపోతే రెటీనా దెబ్బతినేస్తుంది, కళ్ళు పనిచేయవు. ఒక 4 రోజులకే మనము బెంబేలెత్తిపోతాం, ఈ ఎండ వస్తే బాగుండు అంటూ ఉంటాం. అంత గొప్ప గ్రహము, అంత అవసరమైనటువంటి ప్లానెట్ అనమాట. గ్రహ రాజు కూడా ఆయన. కాబట్టి రవిగ్రహం యాక్టివేట్ కావాలంటే ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది కదా, ఇప్పుడు రవిగ్రహం వల్లనే జీవితం సక్రమంగా లేదన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఇల్లు కట్టుకోవచ్చు. ట్రెజరీలు అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రభుత్వ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ సూర్యుడికి నమస్కారం చేసి కర్పూరాన్ని వెలిగించి ప్రతిరోజు హారతి ఇవ్వాలి. ఆయనకు నెలకు ఒకసారి గోధుమతో చేసినటువంటి కేసరి కానీ, హల్వా కానీ, పాయసం కానీ ఏదైనా గోధుమలతో మిక్స్ అయితే చాలు, నైవేద్యంగా ఇలా చూపించి 3 సార్లు సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. అదేవిధంగా అబద్ధం చెప్పకూడదు. ఆయన ఆత్మకారకుడు. ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. అంటే ఆత్మ అంటే సూర్యుడు. సూర్యగ్రహాన్ని అవమానించినట్టే అబద్ధం చెప్తే. గుండెలపై చేసుకుని చెప్పు అంటారు. హృదయం అంటే సూర్యుడే. సూర్యుడు బాగాలేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బైపాస్ సర్జరీ జరిగే వాళ్ళంతా సూర్యుడు డ్యామేజ్ అయింటాడు. దానికి తార్కాణ మన శ్రీరామచంద్రుల వారే ఆయన తండ్రి మాటను గౌరవించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆయనకు వెళ్ళాలని అవసరం లేదు, ఆయన కూడా గొడవపడచ్చు. సమాజానికి తండ్రిని కూడా వీళ్ళు గౌరవించిన ఇతను ఒక రాజా అనేటువంటి అవకాశం ఇవ్వకుండా తను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విధమైనటువంటి కారకత్వాలను టచ్ చేయడం ద్వారా సూర్యగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇక చంద్రుడు అంటే మనకు వశీకర ప్లానెట్. చంద్ర సంబంధమైన కారకత్వాలు ఏమున్నాయి? హాస్పిటల్ నర్సులు ఉంటారు కదా, వాళ్ళు చంద్రుడిలాగా తెల్లటి డ్రెస్ వేసుకుంటారు. చంద్రుడు అంటే తల్లి, మన అమ్మ చంద్రుడు. వాళ్ళు ఎవరు వచ్చినా హాస్పిటల్లో చక్కగా వాళ్ళు ఒక తల్లిలాగా వాళ్ళని అతను తీసుకునేసి టకటక వాళ్ళు పడే టెన్షన్ చూడండి. అక్కటొకరు పడతారు, ఇట్టొకరు పడతారు, టించులు వేస్తారు, ఇంజక్షన్ వేస్తారు, ఇంకోటి రాసేసి బిన్నా తిండి ఫాస్ట్ అంటారు. వాళ్ళు పడే తాపత్రయం మనకన్నా ఎక్కువ. ఆధారపడకండి, మేమున్నాము, అన్నీ చేసి ఏదో ఒకటి చేస్తామని ధైర్యం చెప్తారు. ఎవరు చెప్తారు? మనమైతే చేయగలం పని. అదేవిధంగా బేబీ కేర్ సెంటర్స్ ఉంటాయి. ఉద్యోగం చేసేటువంటి దంపతులు చిన్నపిల్లలను బేబీ కేర్ సెంటర్లో వదిలేసి సాయంత్రం వచ్చి తీసుకుంటారు. అక్కడ చూసేటువంటి కొంతమంది ముసలి అంటే వయసైనటువంటి వృద్ధ స్త్రీలు ఉంటారు, వాళ్ళని ఆడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లి లేని లోటుని తీరుస్తారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమంటాం. ఇక్కడ వైద్యో నారాయణ హరి అనేటువంటి ప్లేస్లో ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి నర్సులు, డాక్టర్లు, వాళ్ళకి తెల్లటి దుస్తులు, చంద్రులాగా చూడాలంటే వాళ్ళనే చూడొచ్చు మనం. ఈ విధమైనటువంటి కారకత్వంలో ఉన్నటువంటి జీవుల కంటే తత్సంబంధ వ్యక్తులకు మనం సేవ చేయొచ్చు. అప్పుడు చంద్రగ్రహం ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా చంద్రగ్రహము రైస్, మనం తినే బియ్యం రైస్ చంద్రుడే. అంటే అన్నదానం ఎక్కువ చేయడం వల్ల చంద్రుడు యాక్టివేట్ అయిపోతాడు. అందుకే చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్క వ్యక్తికి అన్నదానం స్టార్ట్ చేసి ఉంటారు, ఏదో డబ్బులు వస్తుంది. ఇంకొకసారి 2 చేస్తారు, 10 మంది చేస్తారు, వారానికి ఒక 5 మందిని పెంచుకుంటూ వెళ్ళి 1000 మందికి అన్నదానం చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటుంది. అంటే ఆయన కూడా సముద్రంలో పుట్టాడు, లక్ష్మీదేవి సోదరుడు అంటారు, తత్సంబంధమైనటువంటి పదార్థాన్ని దానం చేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు చంద్రగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా చెప్తాం కానీ నేరుగా చంద్రగ్రహానికే పోయి శనిగ్రహానికే వెళ్ళి ఆ నవగ్రహాల ప్రదక్షిణ చేయమని మేము చెప్పం. వాళ్ళ గ్రహాన్ని బాగాలేదంటే దాని వెనుకున్నటువంటి దైవశక్తిని టచ్ చేయమని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది ఈ గ్రహం ఇక్కడ. కాబట్టి నేరుగా గ్రహాలను పట్టించుకోవడం వల్ల నా దగ్గర ఎంతోమంది జాతకాలు చూసుకుంటూ ఉంటారు. గురువుగారు మేము నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గ్రహానికి గురువారం చేసాము, శనివారం చేసాము. సరే, మీరు చేస్తున్నారు, 7 వారాలు చేశారు, లేదు 10 వారాలు చేసాను చెప్తా ఉంటారు. సరే, మీరు ఏమైనా బాగున్నారా పరిస్థితి? ఏమీ లేదండి. అక్కడ చేసి మీకు కానీ బాగుంటే నాకు జాతకం ఇచ్చిండ్రు. సింపుల్. బాగున్నామండి మాకేదైనా జాతకం చెప్పమంటారా? సమస్యల్లో ఉన్నామని చెప్పమంటారా? కాబట్టి గ్రహాలను నేరుగా పట్టించుకుంటే అవి వీళ్ళని పట్టించుకోవు. మేము పరిశోధనలు తెలుసుకున్న విషయం అది. తత్సంబంధమైనటువంటి వ్యక్తిగత ఆలయ దేవతా పరిహారాలను టచ్ చేస్తేనే గ్రహాలు సులభంగా యాక్టివేట్ అవుతాయి. నేరుగా గ్రహానికే యాక్టివేట్ అంటే గ్రహానికే పరిహారం చెప్పేది ఒక సూర్యుడికి, మాందికి.
సూర్యుడి గ్రహం చూసి హారతి ఇమ్మని చెప్తాము. ఒక్కొక్కసారి పున్నమి రోజు చంద్రుడికి పాలు, నీళ్లు, పెరుగు ఇట్లా పాల పదార్థాలు చేసినటువంటి పదార్థాలు పెట్టి ఒక పళ్ళెంలో పువ్వులు పెట్టి నీళ్లు పెట్టి చంద్రుడికి చూపించి 3 సార్లు సమర్పించి కర్పూర హారతి ఇమ్మంటాం పౌర్ణమి రోజు. అట్లా చెప్తాము. తక్కువ డైరెక్ట్ గ్రహానికి చేయమనేది. అవి నక్షత్ర గ్రహాలు, ఓపెన్ ప్లానెట్స్, చంద్రుడు, సూర్యుడు, భూమి, ఇవన్నీ కూడా. తర్వాత మాందే గ్రహాన్ని చెప్తాం. మాందే గ్రహానికి ఆలయం ఉంది, డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళిపోమంటాం. అంతేగాని ఇంకా నేరుగా గ్రహాలనే పట్టించుకొని చుట్టమని చెప్పం. అవి యాక్టివిటీ కూడా కావు, మాకు తెలిసి ఫలితాలు కూడా లేవు. ఇది మేము చెప్పేటువంటి. అంటే ఎవరికి ఎక్కడ ఏ అనుమతి ఉందో అక్కడికే పంపిస్తాం. ఇప్పుడు తమిళనాడులో నవగ్రహాల సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. జాతకంలో యోగి, అవయోగం 2 గ్రహాలు ఉంటాయి. యోగ గ్రహము యోగాన్ని ఇస్తుంది, అవయోగ గ్రహము అవయోగాన్ని ఇస్తుంది. వీళ్ళు అవయోగాన్ని ఆలయానికి వెళ్ళకూడదు, తెలీదు, ఆ విషయం తెలియక చాలా మంది వెళ్ళిపోతారు. అవయోగాలని పోయినప్పుడు ఏమవుతుంది, అవయోగాన్ని పెంచుకుంటారు. అవయోగ ఎవరు? బుధుడా, గురువా, శుక్రుడా, శని, రాహువ, కేతు ఎవరో కనుక్కోవాలి. ఆ ఆలయానికి మాత్రం బయటనే ఉండిపోవాలి. అవయోగాన్ని ఆలయానికి వెళ్ళి మళ్ళీ యోగ ఆలయానికి వెళ్తే కూడా ప్రయోజనం లేదు. కాబట్టి అవయోగి తెలుసుకునే వాళ్ళు తత్సంబంధమైనటువంటి ఆరాధన చేయనేయకూడదు. 9 గ్రహాలను మీరు టచ్ చేస్తారు. పోయి టచ్ చేసినప్పుడు అవయోగాన్ని అప్పుడు ఎట్లా టచ్ చేస్తారు, అది మేము చెప్పిస్తాం. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక రూల్ ఉంటుంది. వెళ్ళకూడని చోటుకి వెళ్తే అక్కడ ఉండే దేవుడైనా కానీ అనుమతి లేనప్పుడు వెళ్తే వ్యతిరేక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను కుంభమేళాకు వెళ్ళలేదు, నేను వెళ్ళే ప్రయత్నం చేయలేదు. నన్ను అడిగితే కూడా లేదండి నేను వెళ్ళలేదని చెప్పాను. నాకు గురుగ్రహము బాధకాధిపతి, గురువు బాధకాధిపతి నా జాతకానికి. నాది మిథున లగ్నము, తులారాశి. తులారాశికి శత్రుస్థానాధిపతి, మిథున లగ్నానికి బాధకాధిపతి. గురువుల యొక్క సమ్మేళనమే అక్కడ జరుగుతుంది కుంభమేళాలో అత్యధికంగా. మరి నేను ఇంకా నాకు బాధకాధిపతి యొక్క ఎనర్జీ ఉన్న చోటికి నేను ఎట్ట వెళ్తాను? శత్రుస్థానాధిపతి అయిన గురువు యొక్క సమ్మేళనంలోకి నేను ఎట్ట వెళ్తాను? వెళ్ళను. అభిమానిస్తాం, గౌరవిస్తాం, తృప్తి పడతాం. అదే ప్లేస్కి ఫిజికల్గా వెళ్ళాం. కాబట్టి కుంభమేళ కూడా గురువు బాధకాధిపతిగా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. తెలిసిన వాళ్ళు వెళ్ళరు, తెలియని వాళ్ళు వెళ్తారు, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా పుష్కరాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి, 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆ పుష్కరాలకు పవిత్ర జలాల్లో స్నానం చేస్తే మనకు పుణ్యం దక్కుతుందని వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారు, ఆ పుష్కరాల్లో మునిగితే జన్మలుగా చేసిన పాపాలన్నీ పోతాయంట అంటారు. అంటే వీళ్ళు ఒప్పుకునేస్తున్నారు మేము జన్మలుగా పాపాత్ములు అని. అంటే ఆ వర్డ్ పవర్ అనేది అక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ పాపం ఎవరూ చేయలేదు అనుకుని పుణ్యజల నదీ జలాల్లో స్నానం చేసి ఇంకొంచెం పుణ్యం పెంచుకుందామని వెళ్ళాలి. కానీ నా పాపాలని పోతాయి అంటే నేను ఆల్రెడీ పాపాత్ములు అని చెప్పుకున్నట్టు, డైరెక్ట్గా చెప్పుకున్నట్టు. వాళ్ళు తెలియక చెప్తారు, అటనే కాదు. కానీ అలా కూడా చెప్పకూడదు, అశుభాన్ని నోటితో పలకూడదు అనేది నేను చెప్పే విధానం అంతే. కాబట్టి మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నామంటే ఏ విధమైన ఆలోచన విధానంతో వెళ్ళాలనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆలయానికి వెళ్తే కూడా మనం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండాలి. ఆలయంలోకి వెళ్తున్నామంటే ఆలయంలో ఎవరుంటారు? దేవుడు. అంతేనా? ఇంకెవరుంటారా? చాలా మంది ఉంటారు ఆలయంలో. ఆలయంలో ద్వారపాలకులు ఉంటారు, ఆలయ పరివార దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ రకరకాల రంగులతో, దేహాలతో, ఆయుధాలతో చుట్టూ గోపురాలపైన వాళ్ళనే పెట్టుంటారు. ఆలయము ప్రభలపైన గాలగోపురం పైన ఒక రాక్షసుడి బొమ్మ ఇలా పెట్టుంటారు, తల మాత్రం ఉంటుంది, పెద్ద కండ్లు. ప్రభాసురుడు అంటారు ఆయన్ని. ప్రభాసురుడు గురించి ఎంతమంది తెలుసు? పెద్ద పెద్ద గాలగోపురాల పైన అంతా కిలోమీటర్ల కొద్దీ చూస్తూ ఉంటాడు ఆయన చూపు. దేవుడికి వెనకాల ఆర్చ్ పెట్టింటారు, ఆర్చ్ పైన అక్కడే ఆ ప్రభాసుడు ఉంటాడు. ఆ ప్రభల పైన అంతా ఉండేవాడు ప్రభాసురుడు. ఒక రాక్షసుడు బొమ్మ ఉంటుంది, అగ్రతాంబూలం ఆయనకు. అంటే పరివార దేవతలు క్షేత్రపాలకుడు, ఆ క్షేత్రాన్ని రక్షించడానికి ఒక క్షేత్రపాలకుడు. ఆ ఆలయానికి ఇంత ప్రాంతం వరకు అదే శక్తి ఉంటుంది. ఇప్పుడు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచెందూరు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇటువంటి 100 కిలోమీటర్ల వరకు ఆ ఆలయం నుంచి అదే సమాన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయితే దైవశక్తిలోకి ఎంటర్ అయినట్టే. ఆ క్షేత్రాన్ని పాలించేదానికి ఒక క్షేత్రపాలకుడు. ఇప్పుడు కాశీకి వరాహిమాత, కాలభైరవ వీళ్ళంతా ఆమె గ్రామ దేవతలని క్షేత్రపాలకులు ఉంటారు. ఇంతమంది ఉంటారు. మనం మూల విరాట్నే దృష్టిలో పెట్టుకుని వెళ్తాం. ద్వారపాలకులు వాళ్ళు ఆయన అంగరక్షకులు. ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో ఎంతమంది అంగరక్షకులు ఉంటారు? మనం సాధారణ మనిషికే అంత ఉంటే సెక్యూరిటీ, వీళ్ళకి ఎన్ని ప్రకారాలు ఎన్ని అంచెల భద్రత ఉండాలి? వాళ్ళకి ప్రత్యేకమైన నైవేద్యాలు టైం టు టైం ఎత్తుకెళ్ళి హారతులు ఇచ్చే పరదాలు కప్పి సమర్పిస్తూ ఉంటారు. అక్కడ ఆలయంలో చాలా ప్రత్యేకమైన విధానాలు, దేవతా నిర్మాణాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మనం గమనించాలి.
ద్వారపాలకు నమస్కారం చేయాలి. ఉమ్, మీకు స్వామివారి సన్నిధిలోనే శాశ్వతంగా ఉండే అదృష్టం కలిగిన స్వామిని. బలమైన ఆయుధాలు ఉంటాయి వాళ్ళకు. అవును. క్షేత్రపాలకులు ఎవరెవరు ఉంటారో అక్కడ పరివార దేవతలు అందరూ కూడా చూసా ఈ దేవత ఎంత బాగుంది చూడు అని మనం చూసి ముచ్చటపడాలి. ఉమ్, ప్రతి విగ్రహానికి ఒక స్థాపించేటువంటి ఒక విధానంతో స్థాపిస్తారు. స్థపతులు అంటారు వాళ్ళను. ఆ విగ్రహాన్ని పెడుతున్నప్పుడు దానికి మంత్రాలు అన్నీ చెప్పి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆలయం చుట్టూ బలిపీఠాలు ఉంటాయి. ఉమ్. అక్కడంతా అన్నం పెడతారు, అన్నం పెడతారా? అవును. చుట్టూ పెడతారు. 8 అలా ఉంటాయి. ఎన్ని విధాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే వీటన్నిటిని పరిశీలించాలంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. ఉమ్, అక్కడికి వెళ్ళి అక్కడెవరో వచ్చి వాళ్ళేదో మేకప్ వేసుకుని వచ్చి వాళ్ళని చూస్తూ దేవుణ్ణి మర్చిపోతూ ఇంకెవరైనా ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను ఈ ఫోన్లో మాట్లాడము, షార్ట్ వీడియోలు చూడడము, ఉమ్, ఇవన్నీ చేసుకునే కాలం లేదు కదా. అవును. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని చూడకుండా భగవంతునిలో పనులు లీనమైపోవాలి. భగవంతుని ఆలోచింపజేసే విధంగా మనం ఆలోచించాలి. అరే ఎవరు ఇతను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు అనేసి కనీసం ఒక గంట సేపు కూర్చోవాలి. ఉమ్, ఆ దేవుడు విసిగిపోవాలి. ఏంది వచ్చి కూర్చున్నాడు లేచి పోనేలేదు, అది ఈయన సమస్య ఏంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళి టాటా చెప్పేసి వచ్చేస్తే ఏమి రాదు. ఉమ్. నేను ఆ గుడికి వెళ్ళాను నాకేం రాలేదు, ఈ గుడికి వెళ్ళాను నాకేం రాలేదు, ఏంటికి వస్తుంది. మనసు నిర్మలంగా లేనిది ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఆడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అంటే గరుకుమంతుల వారు ఉంటారు ఎదురుగానే, పరమేశ్వరుడు అంటే నందీశ్వరుడు ఉంటాడు, అమ్మవారు అంటే సింహం ఉంటుంది, వాహన సేవ చక్కగా అక్కడ కూడా నా ఒక పువ్వు పెట్టి నైవేద్యం పెట్టి నమస్కారం చేయాలి, ఒక అగరొత్తి వెలిగించాలి, ఉమ్, ఏ పాయింట్ని వదలకూడదు. కాబట్టి ఆలయంలో ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నింటినీ ఆస్వాదిస్తే ఉండే ఆనందము అద్వితీయం. అవును. మనకు దేవుడే రావాల్సిన అవసరం లేదు. ద్వారపాలకులు ఒకరు మనకు కూడా వస్తారని కూడా అసలు అదృశ్య రూపంలో మనకు కావాలని పనులను చేసి పెట్టేసి వెళ్ళిపోతారు. ఉమ్, దైవం మానుష రూపేనా. నేను ఆలయానికి వెళ్ళొచ్చాను, ఆలయంలో ఒక గంట సేపు గడిపాను, దీపాలు పెట్టాను, ఆ దేవుడి కాడ అంతసేపు ఉన్నా, ఈ దేవుడికి అంతా బయట వచ్చేకాడికి దేవలోకంలోకి పోయి బయట వచ్చినట్టు ఉండేది, నాకు నిజంగానే ఆలయంలోకి వెళ్ళినట్టు ఉండదు. ఈ తృప్తిగా మనం బయట వచ్చామంటే మనకు కావలసినవి ఎత్తుక్కుంటూ మనకు వస్తాయి. ఉమ్, ఎవరో ఒకరి రూపంలో మనకు వస్తాయి, తడబాట్లు ఎగిరిపోతాయి. దేవుని పోయి దబాయించి నాకు ఇది కావాల్సిందే అది కావాల్సిందే అని ఆర్డర్స్ పాస్ చేసేసి మనం సర్వని బయట వచ్చామనుకో పట్టించుకుని ఎవరు ఉండరు. ఉమ్, అంటే ఆలయాల్లో ఉన్న శక్తిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ప్రత్యేకమైన ఆలోచన విధానంతో చేసుకోవచ్చు. వాళ్ళే మనకేం బాకీ కాదు. అవును. అక్కడికి వెళ్ళి ఏదో చెవులో చెప్పేసి వేగంగా నాకు బస్సు పోతుంది, నాకు అక్కడ పని ఉందని నువ్వు రాకూడదు. ప్రశాంతంగా. నమ్మకంతో, ప్రేమతో, ఉమ్, సేవాభావంతో ఆలయంలో మళ్ళీ ఎక్కడైనా చెత్త ఉంటే ఎత్తేసి, అక్కడ చెట్ల కింద చీమలు ఉంటే కొద్దిగా చక్కెర నూకులో వేసి అడిషనల్ యాక్టివిటీస్ కొన్ని చేసి, భజనలు ఇట్లాంటివి జరుగుతుంటే వాటిలో పార్టిసిపేట్ చేసి, నాకు కానీ డబ్బులు వస్తే ఇక్కడ ఇంకా అద్భుతమైన రంగులు లేపిస్తాను, నాకు కానీ డబ్బులు వస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఇక్కడ కూర్చునేదానికి ఏర్పాటు చేస్తాను, ఇట్లా విజువలేషన్ చేసుకోవాలి. ఉమ్, డబ్బు లేదు కానీ వస్తే నేను ఈ ఆలయానికి ఇంకా చేస్తాను, అవే ఇష్టపడే దేవతలు. ఉమ్, ఉండిలో డబ్బులు వేస్తాము, అలా వేసేసి ఇట్లా ఇట్లా అంటాము. ఆ డబ్బులు వేసేటప్పుడు స్వామివారి బట్టలకు ఉపయోగపడాలి, నా డబ్బులు అమ్మవారి ఆభరణాలకు ఉపయోగపడాలి, స్వామి అమ్మవారికి నైవేద్యాలు పెట్టేదానికి ఉపయోగపడాలి. సరే మన బట్టలకు డబ్బులు ఇస్తున్నాడు అంటే చూడండి స్వామి 100 రూపాయలు ఇచ్చాడు అతను, ఉమ్, వాళ్ళు మాట్లాడుకుంటారు, మనుషులు అట్ట అట్ట మాట్లాడుకుంటారు. ఉండి లెక్కింపులు చేసేటప్పుడు మన 100 రూపాయలు కరెక్ట్గా స్వామివారి బట్టలకి ఇవ్వండి అనే డబ్బుల్లో ఈ 100 రూపాయలు పడుతుంది. అదే దేవత మహత్యం. ఉమ్, అలా చెప్పి వీళ్ళు ఎందుకు వేస్తున్నాం 100 రూపాయలు, టిప్ ఇస్తున్నామా దేవతలకు? లేదు కదా, మనం అట్లా ఆరాధించాలి వాళ్ళని. ఉమ్, కాబట్టి ఆలయంలో ఇటువంటి ప్రత్యేకమైన ఆలోచనల విధానాలతో వెళ్ళాలి. ఏ ఆలయానికి వెళ్ళాలో మేము చెప్పిస్తాం జాతకంలో. ఉమ్, మీరు ఫలానా ఆలయంలో మీకు అనుమతి ఉంది, ఉమ్, ఫలానా ఆలయంలో అనుమతి లేదు, ఈ విధానాలు తెలుసుకుని వెళ్ళండి, అప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. ఉమ్, ఇది ఓకే. దీనివల్ల ఎవరికి ఎక్కడ అనుమతి ఉంది అనే దానికి విధానంగా నేను ఇంత వివరించడం జరిగింది. ఓకే. ఓపికగా ఈ వీడియో 1-2 సార్లు వింటే అర్థం, ఒకసారికి అర్థమవుతుంది, రెండోసారి ఏం చూడాల్సిన అవసరం లేదు. ఉమ్, చక్కగా వాళ్ళు ఎవరు ఏ ఆలయానికి వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఫలితాలు వచ్చేస్తాయి, కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే. ఓకే.